పెట్రోల్, డీజిల్, వాణిజ్య గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ ఆదోని భీమా సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదలతో చిన్న వ్యాపారుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆదోళనలోని రాస్తారోకోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు అజయ్ బాబు, సిపిఎం జిల్లా నాయకులు వెంకటేశులు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మల్లికార్జున, పిఎండబ్ల్యూ నాయకులు మనమ్మ, సిపిఎం నాయకులు గోపాలు, లక్ష్మణ, తిప్పన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. సామాన్య ప్రజలకి న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో వామపక్షాలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈ మధ్యనే ఢిల్లీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాడింది. ఆ పోరాటం మరి మొత్తం భవిష్యత్తులో భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలా. ఈరోజు పెట్రోలియం శాఖ మంత్రి ఎక్కడున్నాడు, బయటకు వచ్చి ఆయన ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేయాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ పేద ప్రజల మీద పెనుభారం మోపేటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలని నండి విడిచేటువంటి పద్ధతులు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానము. ఇది ప్రజల మీద నండి విడిచేటువంటి పద్ధతి. ఈ పద్ధతులు విరమించుకోవాలని పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరల్ని వెంటనే ఉపసంహరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులు. అలాగే ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు కామ్రేడ్ వెంకటేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. సరే సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెంచినటువంటి గ్యాసు, పెట్రోలు, డీజిల్, ఎరువుల ధరలు తక్షణంగా ఉపసంహరించుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాము. అట్లాగే ఈ రాస్తారోకో కూడా నిర్వహిస్తున్నాము. ఈ రాస్తారోకోకి ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకోసమంటే ఈరోజు యుద్ధం పేరు మీద నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున డీజిల్, గ్యాసు, పెట్రోల్ ధరలు ఈరోజు విపరీతంగా పెంచేస్తున్నాడు. వాణిజ్య సిలిండర్లు అయితే దాదాపు 1000 రూపాయలు పెంచేసినాడు. ఇది చాలా అన్యాయం. ఇది ఈరోజు ఎక్కడైనా హోటల్ పోయి భోజనం చేయాలంటే ఈరోజు విపరీతంగా వాళ్ళు కూడా ధరలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఈరోజు గృహ సిలిండర్ కూడా నిన్న ఆదివారం 30 రూపాయలు పెంచినాడు. ఇప్పటికే 1000 రూపాయలు కొనలేక ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ఉచిత సిలిండర్లని ఈరోజు చంద్రబాబు హామీ ఇచ్చినాడు. ఆ ఉచిత సిలిండర్లకి డబ్బులు పడంలే. పైన నరేంద్ర మోడీ ఆయిల్ కంపెనీల ద్వారా సబ్సిడీలు వేస్తామన్నారు. అకౌంట్లకు ఇంతవరకు సబ్సిడీలు పడినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు ఎరువుల ధరలు కూడా ఈరోజు విపరీతంగా పెంచినారు. 150 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఎరువుల ధరలు పెంచినాడు. సామాన్య రైతు ఎవరు కొనే పరిస్థితి లేరు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ పంటలు ఏ రకంగా పండియాలో ఈరోజు రైతులకి అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మేము ఎటువంటి ఏ ధరలు పెంచము, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు కానీ పెంచము, ఈరోజు దేశానికి సేవ చేస్తాము, ఈరోజు ట్రంప్ ఒత్తిడికి లొంగిపోము, అట్లాగే యుద్ధాన్ని కూడా ఆపుతామని నరేంద్ర మోడీ పెద్దగా ప్రచారం చేశాడు. కానీ యుద్ధాన్ని ఆపే శక్తి దీనికి లేదు. ట్రంప్ ఏం చెప్తే అదే రకంగా ఈరోజు ఆలోచన చేస్తున్నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఒక పక్క ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసినాడు. యుద్ధం జరిగింది కాబట్టి నేను పెంచుతానన్నాడు. ఇంకొక పక్క పొదుపు మంత్రం పాటించాలని అందరికీ చెప్పాడు ఆయన. కానీ ఆయన చెప్పడమే తప్ప ఎవరు పొదుపు పాటించడంలే. ఏ మంత్రి పాటించడంలే, ఏ ఎమ్మెల్యే పాటించడంలే. మరో పక్క ఈరోజు మరి ఆందోళన రాకూడదని, ప్రజల నుంచి వ్యతిరేకత రాకూడదని డీజిల్ ధరలను వెంటనే, గ్యాస్ ధరలను వెంటనే, గ్యాస్ ధరలను వెంటనే, డీజిల్ ధరలను వెంటనే, డౌన్ రాష్ట్ర ప్రభుత్వం, డౌన్ కేంద్ర ప్రభుత్వం.
అధిక భారం అంటున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే గ్యాస్ ధరలను వెంటనే పేద ప్రజల అధిక భారం అంటున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టడం. ఈరోజు వామపక్ష నాయకులు రావడం జరిగింది. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI జిల్లా సీనియర్ నాయకులు అజయ్ బాబన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా వాళ్ళు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తక్షణం తగ్గించాలని, అదేవిధంగా వంట గ్యాసు సిలిండరు ముఖ్యంగా వినియోగదారులు సంబంధించినటువంటి వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచడం, మళ్ళీ దీన్ని కృత్రిమ కొరత సృష్టించి అలాంటి డీలర్స్ కూడా లబ్ధి పొందుతున్నారనేటువంటిది ఎగమెరిగిన సత్యం. మరి అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మనం ఎక్కడో యుద్ధం జరిగితే దాని ప్రభావం మన దేశం మీద కూడా పడుతుందని వామపక్ష పార్టీలు ముందు నుంచి చెప్తున్నాయి. అయినా కూడా నరేంద్ర మోడీ ట్రంప్ కనుసంగంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మన వాటి నీతిని కూడా కట్టడి చేయడానికి ప్రయత్నాలు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో మన దేశం మీద కూడా ఈరోజు ఈ యొక్క పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు కొరత కూడా ఏర్పడినటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మన ఏదేమైనప్పుడు కూడా ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వామపక్ష పార్టీలు ఈ నెల 1వ తేదీ నుండి 7 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించి మళ్ళీ ఈరోజు 9వ తేదీన అన్ని చోట్ల కూడా రాష్ట్ర రోకోలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో CPI, CPM, CPIM, ML పార్టీలు తదితర కలిసి వచ్చేటువంటి అన్ని వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు అయితేనేమి, ప్రజా సంఘాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, రాజ్యం ఇదేమి రాజ్యం, ధరలకు హత్య లేదు, ధరలకు హత్య లేదు, పెరుగుతున్నటువంటి నిత్యావసర తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే వాడికి బుద్ధే లేదు, పెరిగే ధరలకు హత్య లేదు, పెరిగే ధరలకు హత్య లేదు, వాడికి బుద్ధే లేదు. ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి లేదా డబల్ ఇంజిన్ సర్కార్ అయితేనేమి కేంద్ర రాష్ట్రాల్లో భాగస్వాములైనటువంటి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి ప్రభుత్వం నేడు ప్రజలకు నిత్యావసర ధరలు అయితేనేమి అలాగే
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అయితేనేమి ఈరోజు విపరీతంగా ధరలు పెంచేసి సామాన్య పేద ప్రజల యొక్క నడ్డి విరయడంలో ఈ యొక్క ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించినటువంటి ఘనత ఇదని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఈరోజు వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు అన్ని సెంటర్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క 2 ఏళ్ల పరిపాలన అయితేనేమి లేదా ప్రస్తుత పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడంతో అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలపై ఆర్థిక భారాన్ని వేయడం ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి అందిస్తూ